నా స్టైల్లో సింపుల్ గా టేస్టీగా కరకరలాడే ఆనియన్ పకోడీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి, పెద్ద హడావడి ఏమి ఉండదు, సింపుల్ గా చేసేయచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇది సెకండ్ టైం ప్రిపేర్ చేశాను, మామూలుగా లేదు టేస్ట్, సేమ్ మార్వాడి షాప్ లో కొన్నట్టే ఉంది. ఆనియన్ పకోడీ అంటేనే మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్ ఆనియన్స్ కదా. సో ఆనియన్స్ ని వీలైనంత సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలను కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ కారము అండ్ టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇది వేసుకుంటేనే టేస్ట్ మామూలుగా ఉండదు, పీక్స్ లా ఉంటుంది. బయట సేమ్ మార్వాడి షాప్ లో తిన్న ఫీలే ఉంటుంది అన్నమాట. అది కూడా వేసుకుని ఇప్పుడు శనగపిండి కూడా యాడ్ చేసుకుని మంచిగా అయితే మిక్స్ చేసేసుకుందాము మొత్తం. ఫైనల్ గా మన పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు పకోడీ అయితే వేసేసుకుందాము. వేసుకునేటప్పుడు జాగ్రత్త. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది నాకు చాలా సార్లు, అందుకే ముందే చెప్తున్నా. వేడివేడి ఆయిల్లో పకోడీ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి. పకోడీ అయితే బాగా ఫ్రై అయిపోయింది, ఇప్పుడు తీసేసుకుందాము. ఇంతకీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇంకా చేసుకోలేదా? ఇంకెందుకు లేటు, త్వరగా చేసేసుకోండి. పకోడీ అయితే రెడీ అయిపోయింది, చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో. కలరే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పేసేయండి. బాయ్.